నేను కంచా ఇలయ్య షెపర్డ్ మాట్లాడుతున్నాను. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ప్రారంభమై రేపొచ్చే దసరాకి 100 సంవత్సరాలు నిండుతుంది. ఈ ఆర్ఎస్ఎస్ అది స్థాపించిన బీజేపీ ఇప్పటికీ 16 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని, వివిధ రాష్ట్రాలలో కొన్ని రాష్ట్రాలను చాలా సంవత్సరాలే పరిపాలించింది. ఇది 100 సంవత్సరాలు జరుపుకోదున్న దశలో దాని టాప్ లీడర్లు మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ టాప్ లీడర్, నరేంద్ర మోడీ దేశ ప్రధానమంత్రి బీజేపీ లీడర్, వీళ్ళిద్దరు ముందు 75 సంవత్సరాలు నిండాక వాళ్ళు రిటైరు అవుతామని విభిన్న రూపాల్లో దేశానికి ప్రామిస్ చేశారు. కానీ ఇప్పుడు అట్లా మేము రిటైర్ కాము అని వాళ్ళిద్దరూ ఒక అంగీకారానికి వచ్చినట్లు పరస్పరము పొగుడుకున్నారు. అంటే వాళ్ళు ఇంకా కొంతకాలము ఉంటారు అనేది దేశానికి అర్థమైంది. సరే, దీంట్లో చాలా ముఖ్యమైన సమస్య ఏమిటి అంటే దగ్గర దగ్గర 60 ఏళ్ళు దేశాన్ని కాంగ్రెస్ ఏకపార్టీగా పాలించింది. 1946లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు నుంచి 47లో స్వాతంత్ర్యం చేతికొచ్చాక నెహ్రూ 17.5 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ నెహ్రూ కాలంలో 3 శూద్ర నాయకులు, అంబేద్కర్ ఒక దళిత టాప్ ఇంటలెక్చువల్, తర్వాత ఇంకొక దళిత యంగ్ లీడర్ జగ్జీవన్ రామ్ దాంట్లో పనిచేశారు. వాళ్ళు నెహ్రూ ఒకవేళ సెక్యులర్ డెమోక్రసీకి బయటికి పోతామన్నా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కానీ కామరాజ్ నాడార్ తక్కువ చదువుకున్న చాలా గొప్ప దేశ నాయకుడు, వైబీ చవాన్ చాలా తెలివైన లాయర్గా ఆనాడే మహారాష్ట్రను పరిపాలించిన నాయకుడు. చైనా యుద్ధం తర్వాత ఆయన విదేశాంగ మంత్రి అయ్యి ఇష్యూస్ను సెటిల్ చేశాడు. తర్వాత నిజలింగప్ప కర్ణాటక నుంచి గొప్ప శూద్ర నాయకుడు. ఈ 3 నెహ్రూను కూడా నియంత్రించారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత ఆమె కొన్ని మార్పులు తీసుకొచ్చింది. అల్టిమేట్గా ఎమర్జెన్సీ వచ్చింది. ఆ ఎమర్జెన్సీలో ఆర్ఎస్ఎస్, జనసంఘ్, సోషలిస్టులు, కమ్యూనిస్టులు జైలుకు పోయి ఒక ఏక అంగీకారానికి వచ్చి వాళ్ళు అంగీకారంలోకి రాలేనటువంటి శక్తులు జనతా పార్టీ నిర్మించి సిపిఎం ఒకటి కొద్దిగా బయటనే సపోర్ట్ చేసి అక్కడి నుంచి మళ్ళీ జనసంఘ్ భారతీయ జనతా పార్టీగా మారి 1999లో ఫుల్ టైం పరిపాలించే అధికారంలోకి వచ్చారు. అయితే వాజ్పేయి పీరియడ్లో కానీ మోడీ ఓబీసీగా ప్రారంభమైన 2014 నుంచి 19 వరకు కానీ ఇక్కడి సెక్యులర్ ప్రజాస్వామ్యాన్ని మారుస్తాము అనే సైద్ధాంతిక డైరెక్షను కనపడనివ్వలేదు. కానీ 2019 ఎన్నికల తర్వాత ఒకవైపు ఇంటర్నల్గా సరే రామ మందిరము కట్టుకోవడం అనేది కోర్టు నుంచి వచ్చింది, వాళ్ళు చేసుకున్నారు, అదొక వాళ్ళ డిమాండ్ను సాధించుకున్నారు. కశ్మీర్లో 317 రద్దు చేశారు. ముస్లింలను మార్జినలైజ్ చేశారనే వార్త ప్రపంచమంతా పాకింది. క్రిస్టియన్ మైనారిటీస్ మీద పర్సెక్యూషను
వివిధ ఫాములలో జరుగుతుందనే ప్రచారము క్రిస్టియన్ వెస్టర్న్ వరల్డ్లో బాగా పాకింది. ఈ క్రమంలోనే ఆర్ఎస్ఎస్ గత 7-8 ఏళ్ళుగా హిందుత్వ విశ్వగురువు కాబోతుంది అని ప్రచారం మొదలుపెట్టింది. ఈ ప్రచారము మన దేశంలో సెక్యులర్ డెమోక్రసీని ఒక మతపర డెమోక్రసీగా మారుస్తారా, వీళ్ళు ప్రపంచాన్నే శాసించే మత రాజకీయ శక్తిగా ఎదుగుతామంటున్నారు అనే అనుమానాలు చాలామందిలో వచ్చాయి. అవి 2024 ఎన్నికల ముందు 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తాము, ఆ తర్వాత కూడా సెక్యులరిజాన్ని సోషలిజం అనే పదాన్ని మేము తీసేస్తామని ఆర్ఎస్ఎస్ కూడా చెప్పడంతో ఒక భయం మొదలైంది. సరే, ఎకనామిక్గా వాళ్ళ పాలసీలు వాళ్ళు అమలు చేసుకున్నారు, ప్రభుత్వ రంగాలని ప్రైవేట్ రంగాలకి మార్చారు, 100 టాప్ ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీస్ బలపడ్డాయి, దేశం మొత్తం మీద రోడ్లు వేసిన మాట నిజమే, ఎయిర్పోర్ట్లు కట్టారు, కానీ ఆ ఎకానమీ అంతా ప్రైవేట్ సెక్టార్కు పోయింది. ఈ క్రమంలో విదేశాలలో వీళ్ళు హిందుత్వ సంస్థల్ని చాలా పెట్టారు, ముఖ్యంగా అమెరికాలో, యూరోప్లో. అక్కడ మేమే విశ్వగురువు కాబోతున్నాము, ప్రపంచ దేశాల్లో ఆర్ఎస్ఎస్ అంత పెద్ద సంస్థ ఎన్జిఓ లేదని కూడా ప్రచారం చేశారు. ఈవెన్ యుద్ధం వస్తే సైన్యము లేకున్నా వీళ్ళు పోయి యుద్ధాలు జయించగలుగుతాం మేమని మోహన్ భగవతే చెప్పాడు. ఈ స్థితిలో 2024 ఎన్నికల తర్వాత అతి కొద్ది టైంలోనే ప్రపంచంలోనే ఒక గొప్ప మార్పు వచ్చింది. ఈ మార్పులో సింధూరు పునాదిగా పాకిస్తాన్తో మనం యుద్ధానికి వెళ్ళాం, 3 రోజులలోనే విరమణ జరిగింది. సరే, ఎవరు ముందు విరమించుకుందామన్నారు, ఎవరు కావాలన్నారు అనేది పక్కకు పెడితే, ఆ విరమణ కారణము నేనని ట్రంప్ చెప్పడమే కాకుండా అంతకు ముందు నుంచే ట్రంప్ ఇండియాకు వ్యతిరేక పాలసీలు అమలు చేయడం మొదలుపెట్టాడు. ప్రపంచం అంతా చేస్తున్నట్టు కనపడ్డా ఇల్లీగల్ మైగ్రెంట్లని, మన వాళ్ళను ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండగా చేతులకు బేడీలేసి ఇండియాకు తెచ్చి పంజాబ్లో దించారు. తర్వాత పాకిస్తాన్ యుద్ధం నేనే ఆపానన్నాడు. వీళ్ళు సైలెంట్గా ఉన్న కొద్దీ ఆయన 20-30 సార్లు వెంటనే సౌదీ అరేబియా వెళ్ళాడు, పాకిస్తాన్తో సంపూర్ణ సంబంధాలు నెలకొనుక్కున్నాడు. ఇక్కడి మన మినిస్టర్లకు ఇన్విటేషన్లు లేవు, ప్రధానమంత్రి కూడా పోయే పరిస్థితి లేదు, కానీ అక్కడి ఆర్మీ చీఫ్ను పిలిచి ప్రెసిడెంటే డిన్నర్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ స్థితిలో ఎందుకు ఇది జరుగుతున్నది, ఈ 100 సంవత్సరాలలో ఇంత విజయాలు సాధించాము అని మేము చెప్పిన ఆర్ఎస్ఎస్ రేపు డెమోక్రసీని ఎలా కాపాడుతుంది అనే అంశం మీద నేను వెలుగులో కూడా ఒక వ్యాసం రాశాను. ప్రపంచానికే కాదు, కామన్ ఇంటలెక్చువల్ కూడా అర్థమయ్యేది ఏమంటే, వీళ్ళు విశ్వగురువులం మేమని ఎన్ఆర్ఐల మీటింగులు పెట్టి అక్కడ అమెరికాలో హిందూ అమెరికన్ ఫౌండేషను ఇతర సంస్థలను పెట్టి పెద్ద పెద్ద బహిరంగ సభలు పెట్టి హూస్టన్ లాంటి చోట మోడీ ట్రంప్ మొదటిసారి ఉండగా మాట్లాడినప్పటికీ ఆర్థిక సమస్యలు,
పాలసీ సమస్యలే కాకుండా వీళ్ళ క్యాంపెయిను క్రిస్టియన్ సివిలైజేషన్ మీద దాడి చేస్తుందా అనే అనుమానం వచ్చినట్లు కనపడుతుంది. దానివల్ల మౌలిక పాలసీలను మార్చి క్రిస్టియన్ రివైవలిజం ఆ దేశంలో చేసుకోకపోతే మన వెస్టర్న్ క్రిస్టియన్ సివిలైజేషన్కు హిందుత్వ విశ్వగురు సిద్ధాంతము ఇక్కడి నుంచి గురువులు పోవడము, పీఠాధిపతులు పోవడము, జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు, శ్రీ రవిశంకర్ లాంటి వాళ్ళు రెగ్యులర్గా యోగా క్యాంపులు పెట్టి చేస్తూనే ఇక్కడ ఉన్న క్రిస్టియన్స్ ముస్లింల పైన ఆంక్షలు తీవ్రంగా విధిస్తూ ఉన్న టైంలో వెస్ట్లో రిలీజియన్ రివైవలిజం మొదలైంది. అది ఎంత మొదలైందో చార్లీ కిర్క్ మర్డర్ తర్వాత నిన్న మొన్న జరిగిన మత పరిణామాలు మనకు స్పష్టంగా చెప్తున్నాయి. ఇది ఒక అంశం. అయితే వెస్టర్న్ క్రిస్టియన్ జూడో క్రిస్టియన్ వరల్డ్, ఇజ్రాయెల్ నుంచి క్రిస్టియన్ వరల్డ్ సెక్యులర్ డెమోక్రసీలను వదులుకోవడం అనేది అంత ఈజీ కాదు. బ్రిటన్ కానీ, అమెరికా కానీ, యూరోపియన్ అదర్ కంట్రీస్ కానీ వాళ్ళ క్రిస్టియన్ మతాన్ని రివైవ్ చేసిన అక్కడ సెక్యులర్ డెమోక్రసీ దెబ్బతీసి థియోక్రాటిక్ స్టేట్ను స్థాపించడం అనేది అంత సులభం కాదు. ఇంపాసిబుల్ ఆల్మోస్ట్, బికాజ్ ఆల్ క్రిస్టియన్ స్టేట్స్ హ్యావ్ ఆల్రెడీ బికమ్ డెమోక్రాటిక్. దీంతోపాటు పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఒక విచిత్రమైన కొంత భయం కల్పించే మార్పు వచ్చింది. ఒకటి, ముస్లిం వరల్డ్లో ఉన్న 56 దేశాలు కొన్ని ఓపెన్గా, కొన్ని సైలెంట్గా, రహస్యంగా పాకిస్తాన్కే మద్దతు ఇచ్చాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళు ఇండియాతో సాఫ్ట్గా ఉండడానికి కూడా సిద్ధం లేని పరిస్థితి ఏర్పడింది. అయితే 2 రకాల శక్తుల్ని అడ్డుకోవాలని ముస్లిం వరల్డ్, ఇస్లామిక్ అసోసియేషన్స్ ఆలోచిస్తున్నట్టు అర్థమవుతుంది. ఒకటి, ఇండియాలో ఎదుగుతున్న హిందుత్వ ఐడియాలజీ అది కేవలము నేషనల్ ఇష్యూస్ తోటే ఉండదు, అది యాంటీ ఇస్లాంగా మారే అవకాశం ఉందనే అంచనాకి ఏమైనా వచ్చారా అనేది కనపడుతుంది. దీంతోపాటు ఇజ్రాయెల్ కూడా వాళ్ళ సివిలైజేషన్ మీద దెబ్బతీసే అవకాశం ఉన్నదనే ఒక భయంతో ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ ఐక్యంగా ఒక ప్యాక్ట్కు సిద్ధపడుతున్నట్టు కనపడుతుంది. ఒకవైపు మన చుట్టూ ఉన్న దేశాలు నియంతృత్వంలోకి వెళ్ళిపోయాయి. బంగ్లాదేశ్ కూలిపోయింది, డెమోక్రసీ. మయన్మార్లో డెమోక్రసీ లేదు. నేపాలు, చాలా హోప్ఫుల్గా ఉన్న నేపాలు కమ్యూనిస్ట్ పార్టీలనే ప్రజలు కూలగొట్టారు. ఇప్పుడు ఏమీ అర్థం పర్థం లేని ఒక సుప్రీంకోర్టు జడ్జిని ప్రైమ్ మినిస్టర్గా చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది భయానకమైన వాతావరణం చుట్టూ. ఈ స్థితిలో పాకిస్తాను, సౌదీ అరేబియా న్యూక్లియర్ డీల్ చేసుకోవడం అనేది, ఏ దేశం మీద యుద్ధం జరిగినా మన 2 దేశాలపై యుద్ధము అనే ఆలోచనతో మనం పోరాడాలి. ఇక్కడి నుంచి అట్లాగే ఇజ్రాయెల్ అమెరికాపై, ఇజ్రాయెల్ కువైట్పై లోపలికి వెళ్ళి అక్కడ హమాసులను చంపిన తర్వాత అవి కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకునే వైపుకు ఆలోచిస్తున్నట్టు కనపడుతుంది. అంటే ముస్లిం దేశాలన్నీ ఐక్యంగా న్యూక్లియర్ దేశాలుగా మారితే మత ఆలోచనల సంఘర్షణలోకి ప్రపంచం పోతే
మూడో ప్రపంచ యుద్ధం మత పునాదిగా జరిగే ప్రమాదం ఉంది. ఎప్పుడో కొంతకాలంగా హంటింగ్టన్ క్లాష్ ఆఫ్ సివిలైజేషన్లో రాశాడు, మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది మతాల పునాదిగా వస్తుంది. ఇంతకుముందు యూరోప్లో అవి రాజ్యాల విభజన పునాదిగా వచ్చింది అని, ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్. కనుక దేశ ప్రజలు ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎకనామిక్ పాలసీలో ఒక అంశం. ఇక్కడున్న ఉత్పత్తి కులాల పట్ల వాళ్ళు సానుభూతిగా ఓబీసీల పట్ల దళితుల పట్ల ఉన్నట్టు చెప్తూనే కంప్లీట్ ఎకానమీని ప్రైవేటైజ్ చేయడము, టాప్ ఇండస్ట్రీస్లకు ఎకానమీని మొత్తం షిఫ్ట్ చేయడము, అగ్రికల్చర్ రంగాన్ని కూడా వాళ్ళకు ఒప్పజెప్పాలని ప్రయత్నం చేస్తే రైతాంగం 21, 22, 23 వరకు పోరాటం చేసి ఆపుకోవడము, ఇవన్నీ ఒక అంశాలైతే ఈ ప్రపంచ చుట్టూ ఉన్న దేశాలు మత ప్రాతిపదిక పైన మనల్ని అసెస్ చేసి దీన్ని టార్గెట్గా చేస్తే 1,145 కోట్లున్న అతిపెద్ద ప్రజాస్వామ్యము ఏమవుతుంది అనే భయం చాలామందిలో ఉంది, నాలో ఉంది. ఈ మధ్యకాలంలో ఇంకో ఘటన జరిగింది. ఇంతకుముందు ఆర్ఎస్ఎస్ బీజేపీ చుట్టూ ఉన్న మేధావి వర్గము, టెక్నాలజీలో ఉన్నవాళ్ళు, ఈవెన్ టెంపుల్స్లో ఉన్నవాళ్ళు, ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు అమెరికా డెస్టినేషన్గా చూసేవాళ్ళు. ఇక్కడున్న ఐఐటి ఐఐఎంలలో చదువుకున్న వాళ్ళందరినీ అమెరికా పోయి అక్కడ డాలర్లు సంపాదించండి అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. అక్కడ అడ్డుకట్ట వేశాడు. ఇప్పుడు తర్వాత రష్యా చైనాలను అమెరికా శత్రువులుగా ప్రకటించినాక రష్యాతో మనకున్న ఆయిల్ డీల్ని ఆధారం చేసుకొని దీన్ని రష్యా కంటే ఎక్కువ టార్గెట్ చేసి అటాక్ చేస్తున్నారు. టారిఫ్లు 50% అందులో భాగం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీలు హేట్ చేసే పుటిన్ ఒక నియంత, ఆయన ఉండగా ఇంకోరు అధికారంలోకి వస్తారనే నమ్మకం రష్యాలో లేదు. అట్లాగే చైనాలో మన పక్క దేశం, చాలా బలమైన దేశం, అక్కడ ఏక కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది. ఆయన కూడా లైఫ్ లీడర్గా డిక్లేర్ చేసుకున్నాడు. వాళ్ళతో మన సంబంధాలు బాగుంటాయని ఈ మధ్యనే ప్రధానమంత్రి వాళ్ళతో సమావేశాలు పెట్టాడు. సో ఈ విశ్వగురు ప్రచారము వెస్ట్లో ఇక చేయని పరిస్థితి కనపడుతుంది. కొంత యోగా అనేదాన్ని ఉపయోగించుకొని చేశారు. కానీ రష్యాలో ఇవన్నీ ఏమి పనిచేయవు, చైనాలో ఇవన్నీ ఏమి పనిచేయవు. వాళ్ళు ఇటువంటి రిలీజియస్ యాక్టివిటీని అక్కడ జరగనియరు. ఈ సాంస్కృతిక సంబంధాలలో వెస్టర్న్ వరల్డ్కి, రష్యాకి, చైనాకి, ఈస్టర్న్ వరల్డ్కి చాలా తేడా ఉంది. అవన్నీ బేసికల్లీ కొంత బుద్ధిస్టు లేదా కమ్యూనిస్టు దేశాలు. కనుక దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలుగులో మాట్లాడుతున్నాను కనుక, భారతదేశము ఒక కొత్త ఎరాలోకి ఎంటర్ అవుతున్నది. చుట్టూ దేశాలు కూడా మత పునాదిగా ఆర్గనైజ్ అవుతున్నాయి. మత రివైవలిజము మత పునాదిగా ఆయుధ సామగ్రిని సంతరించుకోవడం అనేది చేసే స్థితి కనపడుతున్నది. ఇది ప్రమాదం. ఐన్స్టీను ఈ న్యూక్లియర్ వెపన్లు కనిపెట్టిన తర్వాత చాలా సాడ్ ఫేస్లో ఒక మాట చెప్పాడు. డిడ్ ఐ డిస్కవర్ ఎ టెక్నాలజీ దట్ డిస్ట్రాయ్స్ ది వరల్డ్ అన్నాడు ఆయన. నవ్ ఐ రిగ్రెట్. బట్ ఇది ఇప్పటి వరకు లేని ముస్లిం దేశాల్లో ప్రజాస్వామ్యం ఎక్కడ లేదు, అన్ని రాచరికాలు. ఆ రాచరిక దేశాలలో కూడా టోటల్ యూనిఫైడ్
ఇస్లామిక్ అండర్స్టాండింగ్లో న్యూక్లియర్ వెపన్స్ ఫామ్ అయితే మన పరిస్థితి ఎట్లుంటుంది, అప్పుడు రష్యా చైనాలు ఎవరి పక్కన ఉంటాయి అనేది చాలా సీరియస్ విషయం. నా అంచనాలు ఒకవేళ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ క్లాష్, చైనా విల్ నాట్ సపోర్ట్ అస్. చైనా విల్ స్టాండ్ బై ద ముస్లిం వరల్డ్. రష్యా, ఈవెన్ నౌ ఇన్ ఇజ్రాయెల్, రష్యా ఈజ్ నాట్ సపోర్టింగ్ ఇజ్రాయెల్. అది ఏదో ఒక రూపంలో పాలెస్టైన్కు అండగా ఉన్నది. ఈ స్థితిలో బీజేపీలో శూద్ర నాయకులు, కాంగ్రెస్లో ఒక కామరాజు నాడార్లాగా, ఒక నిజలింగప్పలాగా, ఒక వైబీ చవాన్ లాగా ఎదిగి ప్రధానమంత్రికో లేదా ఆర్ఎస్ఎస్ హెడ్కో, ఆ సంస్థలో శూద్ర వ్యవసాయ రంగ దేశ ప్రయోజనాలను కాపాడే శక్తులు వాళ్ళల్లో ఉండి వాళ్ళ ఆలోచనకు మార్పులు తేయగలిగే శక్తులు అందులో లేవు. వాళ్ళు ఏం చెప్తే అదే ఫైనల్గా నడుస్తుంది. విచిత్రం ఏంటి అంటే, రష్యా చైనాలు శత్రువులు, వాళ్ళని మించిన శత్రువులు లేదనుకున్న ఆ దేశాలతో సంబంధాలు ఏర్పడితే ఇది ఎట్లా అవుతుంది అనే చర్చే లేదు వాళ్ళ నిర్మాణాలలో. మనం మొన్నటి వరకు చైనా వస్తువులే ఉండొద్దు, చైనా బజార్ పేరు ఉండొద్దు అన్నాం. ఇవాళ చైనాతో మనకు ఇంత బంధుత్వం సాధ్యమేనా, మంచిదేనా అని అడిగే పరిస్థితి వాళ్ళల్లో లేదు. అంటే ఇంటర్నల్ డెమోక్రసీ లేదు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఇంటర్నల్గా టాప్ లీడర్లను ప్రశ్నించే లీడర్లు శూద్ర, ఓబీసీ, దళిత, ఆదివాసీ శక్తుల నుంచి ఎదగలే. ఆ పై కులాలు ఏది నిర్ణయిస్తే, నరేంద్ర మోడీ ఓబీసీ అన్నప్పటికీ ఆయన అడ్వైజర్సు శూద్ర, ఓబీసీ కులాల నుంచి ఎవరూ లేరు. లేదా ఆయన గట్టిగా చెప్పి దిస్ ఈజ్ రాంగ్, వీ కాంట్ గో దిస్ వే అని ప్రొటెక్ట్ చేసి నేను రిజైన్ చేస్తా అనే మినిస్టర్ లేడు. ఇది ప్రమాదకరం. అందుకని దేశవాసులకి, తెలుగు ప్రజలకు నా అప్పీల్ ఏంటి అంటే, 100 సంవత్సరాలు బతికి 16 సంవత్సరాలు దేశాన్నే పరిపాలిస్తున్నాము, మాకు అడ్డంకి లేదు అనుకునే స్థితిలో ఈ దేశం ఇంకా ఎక్కువ ప్రమాద స్థితిలోకి పోతే, మూడో ప్రపంచ యుద్ధం రిలీజియస్ ప్రాతిపదికగా వస్తే, ఇది ఒక సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీగా మనం బాగా ప్రొజెక్ట్ చేసుకోలేకపోతే దీని మీద ముస్లిం వరల్డ్ కేంద్రీకరణ ఎక్కువ ఉంటుంది. ఇజ్రాయెల్ మీద ఉంటుంది, నో డౌట్, బట్ అంతకంటే ఎక్కువ మన మీద ఉంటుంది. దీని మీద మేధావులు, ఆలోచనాపరులు, రాజకీయ నాయకులు సీరియస్గా ఆలోచించాలని. ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ నేషన్స్ లైఫ్ అండ్ డెత్, బికాజ్ రిలీజియస్ ఫైట్ ఈజ్ ఎ very, very serious fight. So I appeal to all of you to think about it. Thank you very much.